హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఏంటంటే అది బీరకాయతో చేసే రెసిపీ చూపిస్తానండి. అందరూ బీరకాయతో కర్రీ చేస్తారు, పచ్చడి కూడా. అంటే కొంచెం మందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది నేను సొంతంగా చేసింది కాదండి. మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఒకసారి టేస్ట్ చూస్తే బాగా నచ్చింది. అయితే తనని అడిగి, నేను అక్కని అడిగి నేర్చుకున్నాను. ఓకేనా? నేను ఎలా చేశాననేది చూపిస్తాను, చూసేయండి. ముందుగా మనం బీరకాయ పచ్చడి అండి, ఇది బీరకాయతో చేసుకునేది. బీరకాయలని మనం సేమ్ కర్రీకి కట్ చేసుకున్నట్టుగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత వెల్లుల్లి, కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర, అంతే అండి. ఇంకా వీటికి కొత్తిమీర ఉంటే కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇవి ఐటమ్స్ కావాల్సినవి. ముందుగా మనం చూపించినట్టుగా మెంతి పొడి ఉన్నా వేసుకున్నా ఏం కాదు, కానీ అక్కయ్య ఇలానే చేసింది, అందుకని నేను సేమ్ అట్లనే చేస్తాను. మళ్ళీ మెంతి పొడి లేదు ఇంట్లో, అందుకని ముందుగా మనం కొన్ని మెంతులు వేయించుకోవాలి. మెంతి పొడి ఉందనుకోండి, అలా వేసుకున్నా పర్వాలేదు, లేదంటే ఇలా అయినా చేసుకోవచ్చు. ఓకేనా? కొంచెం మెంతులు మనం వితౌట్ ఆయిల్తో వేయించుకోవాలండి. కొన్ని సరిపోతుంది, బాగా వేసుకుంటే మళ్ళీ చేదైపోతుంది చట్నీ, అందుకని కొన్ని వేసుకోండి. ఓకేనా? వాటిని వేయించుకున్న తర్వాత మనం ముందుగా వాటిని ఒకసారి గ్రైండర్ చేసుకోవాలండి. వీటితో పాటు అంటే అవి మళ్ళీ మెదగవు, ఫస్టే మిక్సీ పట్టుకోవాలి వాటిని. కొన్ని అయినా కూడా దంగిపోతాయిలండి, ఏం కాదు. ఓకేనా? తర్వాత ఆయిల్ వేసుకొని ఒక మూకుడు కానీ గిన్నె అయినా ఏదైనా పర్లేదండి, మీ ఇష్టం, ఏదైనా పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో మనం పచ్చిమిరపకాయలు నేను చూపించినట్టుగా కట్ చేసి వేసుకోండి, అప్పుడే చిట్లవు, లేకపోతే ఏమంటావు, చిట్లినట్టు అయిపోతాయి. ఓకేనా? అందుకని అలా మధ్యలో కట్ చేసి వేసుకున్నాను. తర్వాత అవి వేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేసాను, తర్వాత జీలకర్ర వేసాను, ధనియాలు ఉంటే కూడా వేసుకోండి, బాగుంటుంది. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి, కాకపోతే వెల్లుల్లి కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత వేసుకోవాలి. ముందే వేసుకోవాల్సిన అవసరం లేదు, బాగా వేగాల్సిన అవసరం లేదు, వెల్లుల్లి కొంచెం వేగితే సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని మంచిగా కొంచెం మరీ హైలో పెట్టకూడదండి, కొంచెం సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. మొత్తం అన్నింటిని మంచిగా వేయించుకున్న తర్వాత వీటిని తీసేసి వీటిని మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఏమంటారు, బీరకాయలు ఉంటాయి కదా, వాటిని వేరే తర్వాత వేయించుకోవాలి. మిరపకాయలతో పాటు వేయించితే అవి కొంచెం లేతవైతే ఏం కాదండి, అన్నీ లేతగా ఒక రకంగా దొరకవు కదా, కొంచెం ముదిరినవి అనుకోండి, ఇవి సెట్గా వేగడం. అందుకని ముందు మనం మిరపకాయలు అవి వేయించుకున్న తర్వాత అవి తీసేసి అదే గిన్నెలో మళ్ళీ మనం కొంచెం ఆయిల్ వేసి బీరకాయ ముక్కలు మనం సేమ్ కర్రీకి కట్ చేసుకున్నట్టే కట్ చేసుకోవాలండి, సన్నము, అప్పుడే తొందర వేగుతాయి. నేను చూపించినట్టుగా చూడండి, అలా కొంచెం ఆయిల్ పోసుకొని అవి అందులో వేసుకొని వేయించుకోవాలి. ఇందులో చింతపండు అదంతా అవసరం లేదండి, వేసుకోకుండా ఏం కాదు. సేమ్ మనం కర్రీకి ఎలా ఉంటుందో అంతే, కాకపోతే అందులో పప్పు చేసుకుంటాం. ఇదేంటంటే అది రెగ్యులర్గా ఉంటుంది కదా, ఇట్లా ఒకసారి చేసుకొని చూడండి, బాగుంటుంది ఇట్లా చట్నీ. తర్వాత అవి వేగుతున్నప్పుడు నేను ఏం చేశానంటే, ఫస్ట్ మనం మిరపకాయలు వేయించుకున్నాం కదా, వాటిని మనం మిక్సీ పట్టేసుకోవాలి. అన్నీ ఒకసారి అంటే సెట్ కాదండి, అందుకే ముందే ఇవి పట్టేసుకోవాలి. ఇవి కొంచెం దంగడానికి ఏమంటారు, మెదగడానికి టైం పడుతుంది కదా, కొంచెం బీరకాయలు ఉడికిపోయేసరికి తొందర మెత్తపడిపోతాయి, అందుకని నేను ముందుగా అవి మిరపకాయలు గ్రైండ్ చేసేసుకున్నాను. ఓకేనా? ఇది కొంచెం వేగిన తర్వాత ఇది కూడా అందులో వేసేసుకొని మనం గ్రైండ్ చేసుకోవడమే, అంతే, తొందర అయిపోతుందండి. అంటే తొందర అంటే మరీ 5 నిమిషాలలో కాదు, కానీ ఒక 20 నిమిషాలలో అంతా అయిపోతుంది. మళ్ళీ ఇది బాగుంటుంది టేస్ట్, మనం 2 రోజులు 3 రోజులు ఉన్నా కూడా, అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏం కాదు, బయట ఉంటే ఖరాబ్ అయిపోతుందండి. తర్వాత
ఇవి వేగిన తర్వాత అందులోనే ఆ మిక్సీ జార్లో మనం మిరపకాయలు మిక్సీ పట్టాం కదా, అందులో ఈ బీరకాయ ముక్కలు వేసేసి మనం పేస్ట్ మెత్తగా పట్టుకోవాలి. నేను చూపించినట్టుగా అలాగా పట్టుకున్న తర్వాత దీనికి తాలింపు పెట్టేసుకోవాలండి. తాలింపుకి ఏంటంటే ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, జీలకర్ర ఇష్టపడని వాళ్ళు వేసుకోకండి, మీ ఇష్టము. జీలకర్ర, ఆవాలు, తర్వాత కరివేపాకు వేసాను. వెల్లుల్లి కూడా వేసుకుంటే బాగుంటుంది. వేసిన తర్వాత నేను చూపించినట్టుగా అంతే అందులో వేసేసుకొని ఆ పచ్చడిలో ఈ తాలింపు వేసుకొని మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. ఓకేనా, రెడీ అయిపోయింది. చూసారా, రెగ్యులర్గా చేసుకునే పప్పు వట్టి బీరకాయ కంటే ఒకసారి ఇలా పచ్చడి చేసుకొని చూడండి, బాగుంటుంది. తర్వాత ఇందులో ఆనియన్స్ ఉంటావు కదా, ఆనియన్స్ సన్నం కట్ చేసుకొని పచ్చివేనండి ఆ పచ్చడిలో కలిపేసేయాలి. ఇష్టపడని వాళ్ళు వేసుకోకునే ఏం కాదు, ఇష్టపడే కానీ ఆనియన్స్ సన్నం కట్ చేసుకొని పచ్చడిలో వేసుకొని మనం తింటే ఆ టేస్టే బాగుంటుందండి, సూపర్ ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా, నేను ప్లేట్లో అన్నం పెట్టుకొని పచ్చడి పెట్టేసుకున్నానండి. బాగుందండి టేస్ట్, అన్నీ కరెక్ట్గా సరిపోయినవి. నిజమండి, చాలా బాగుంది టేస్ట్. ఎప్పుడు చేయని వాళ్ళైతే ఒకసారి ఇలా ట్రై చేయండి. కొంచెమంది బీరకాయ ముక్కలు పిల్లలు ఇష్టపడరు, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టినామనుకోండి వాళ్ళకి తెలియకుండానే తినేసేస్తారు. ఓకేనా, టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే, నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి, బాయ్ అండి. నేనే ప్లేట్లో పెట్టుకొని తింటున్నాను. ఓకే మరి, బాయ్. ఏమైనా మిస్టేక్స్ మాట్లాడితే ఏమనుకోకండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. ఓకే మరి. నచ్చిందా లేదా చెప్పండి, నేను చెప్పే విధానం అర్థమవుతుందా లేదా చెప్పేసేయండి. ఓకే మరి.